హలో క్లాస్. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్. సో, ఈ కిందున్న అన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. వాడే మనకు చెప్పేస్తున్నాడు ఇవి ఇర్రేషనల్ బాబు అని. సో, మనం జస్ట్ అవి ఎలా ఇర్రేషనలో అని ప్రూవ్ చేయాలి. మీరు ఇంట్రొడక్షన్ వీడియో చూడలేదు అంటే ఇది అస్సలు ప్రొసీడ్ అవ్వకండి. ఫస్ట్ వెళ్ళి ఇంట్రొడక్షన్ వీడియో చూసి రండి. 1.4 ఇంట్రొడక్షన్ అని చెప్పేసి ఉంది. ఆ వీడియో చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఓకేనా? ఇక్కడ ఆ వీడియోలో చెప్పిన మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇక్కడ నేనొక షార్ట్ ఫార్మ్ లాగా రాసాను. అదే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ అండ్ థియరమ్. రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ ఏంటి? పీ/క్యూ ఫార్మ్‌లో ఉండాలి. ఇంకా పీ అండ్ క్యూ అనేవి కో-ప్రైమ్ అయి ఉండాలి. కో-ప్రైమ్ అంటే ఏం లేదు. హెచ్‌సీఎఫ్ ఆఫ్ పీ అండ్ క్యూ అనేది 1 ఉండాలి. ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఆ పీకి, క్యూకి మధ్యలో ఉండకూడదు. అండ్ క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. ఇవి రేషనల్ నంబర్ యొక్క ప్రాపర్టీస్. సో, ఈ ప్రాపర్టీస్ ఏ నంబర్ అయితే ఫాలో అవ్వదో ఆ నంబర్ ఇర్రేషనల్ అయిపోతది. ఓకేనా? నెక్స్ట్ ఈ థియరమ్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్రైమ్ నంబర్ ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ యొక్క స్క్వేర్‌ని డివైడ్ చేస్తే అంటే ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. పీ అనేది 2 అనేది ప్రైమ్ నంబర్. ఏ అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ నేను 4 తీసుకున్నాను. ఓకేనా? సో, ఏ స్క్వేర్ అంటే 16. 16ని పీ డివైడ్ చేస్తే అంటే 16ని ఒకవేళ 2 డివైడ్ చేస్తే మన ఎగ్జాంపుల్‌లో డివైడ్ చేస్తదా చూద్దాం. 2 వన్సా, 2 ఎయిట్సా డివైడ్ చేస్తది. ఒకవేళ డివైడ్ చేస్తే పీ ఆల్సో డివైడ్స్ ఏ అంట. ఓకేనా? ఇక్కడ ఇట్ అనేది పీ. ఓకేనా? సో, పీ ఆల్సో డివైడ్స్ ఏ. సో, పీ ఏంటి 2, ఏ ఏంటి 4. డివైడ్ చేస్తదా 4ని కూడా? యెస్. ఓకేనా? ఇది జస్ట్ థియరమ్ ఈ మాత్రం చెప్తుంది. ఒకవేళ ఏ స్క్వేర్‌ని పీ డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తది అని. సో, ఇది మన థియరమ్ అనమాట. నేను ఇంకా డీటెయిల్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటి? 1/√2. ఇప్పుడు మనం 1/√2 అనేది ఇర్రేషనల్ అని చెప్పేసాడు. సో, ఇది ఎలా ప్రూవ్ చేస్తాం మనం ఇర్రేషనల్ నంబర్స్ అనేది కాంట్రడిక్షన్ మెథడ్ వాడతాం. ఏం మెథడ్ వాడతాము అంటే కాంట్రడిక్షన్ మెథడ్. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ ఇది రేషనల్ నంబర్ అనేసుకుంటాను. 1/√2ని రేషనల్ నంబర్ అనుకోని రేషనల్ నంబర్‌కున్న అన్ని ప్రాపర్టీస్‌ని ఇది ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఫాలో అవ్వలేదనుకోండి అప్పుడు అది ఇర్రేషనల్ నంబర్ అయిపోతది కదా! అలా అన్నమాట. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే అది. ఫస్ట్ ఇది రేషనల్ నంబర్ అనేసుకుంటా. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. అస్యూమింగ్ 1/√2 యాస్ రేషనల్ నంబర్. ఇప్పుడు నా ప్రకారంగా 1/√2 అనేది ఒక రేషనల్ నంబర్. నేను అనుకుంటున్నాను ఇది రేషనల్ నంబర్ అని. నేను అనుకుంటున్నాను బావుంది. ఒకవేళ ఇది రేషనల్ నంబర్ అయితే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ అన్నీ ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ రేషనల్ నంబర్ అనుకుంటున్నాను కాబట్టి నేను 1/√2ని పీ/క్యూ అని అనుకుంటున్నాను. అంతే గదా! ఎందుకంటే ఇప్పుడు ఇది పీ/క్యూ ఫార్మ్‌లో ఉండాలి రేషనల్ నంబర్ అయితే. సో, నేను రేషనల్ నంబర్ అనుకుంటున్నాను గాబట్టి నేను దాన్ని పీ/క్యూకి ఈక్వల్ చేశాను. ఓకేనా? పీ/క్యూ అయినా అనుకోండి, ఏ/బీ అయినా అనుకోండి. ఏదైనా ఓకే. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో ఏ/బీ అని చెప్పి ఈక్వేట్ చేసుకున్నారు. నేను పీ/క్యూ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రేషనల్ నంబర్ అనేది రేషనల్ నంబర్ ప్రాపర్టీస్‌లో పీ/క్యూయే వాడాను కాబట్టి ఏబీ బదులు. ఓకేనా? ఏదైనా వాడొచ్చు. దేర్ ఈస్ నో హార్మ్. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. పీ/క్యూ అనుకున్నాం. మిగిలిన ప్రాపర్టీస్ కూడా చెక్ చేయాలి గదా! సో, నేను మిగిలిన ప్రాపర్టీస్ చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేయాలి. 1/√2 హోల్ స్క్వేర్ పీ/క్యూ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్వేరింగ్ వల్ల ఏమైపోయింది? 1 స్క్వేర్ అయిపోయింది. అండ్ ఇది √2 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 ఈ స్క్వేర్ √2 గెట్స్ క్యాన్సెల్డ్. సో, 1/2 ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. అంతేనా? సో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైపోతది? క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2పీ స్క్వేర్. అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై 2. అంతేనా?
సి ఇక్కడ చూడండి నేనిప్పుడు జస్ట్ ఈ 2ని కిందకి పంపిస్తే p²=q²/2 అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ థియరమ్ ఎందుకు ఉపయోగపడుతది అన్న క్లారిటీ మీకొస్తది. ఇప్పుడు q² 2 డివైడ్ చేస్తుంది. 2 అనేది ఒక ప్రైమ్ నంబర్. q అనేది ఆబ్వియస్‌లీ ఒక పాజిటివ్ ఇంటిజర్. అంతే కదా! సో, ఒకవేళ q² 2 డివైడ్ చేస్తే qని కూడా డివైడ్ చేస్తది. అంతే కదా! a² p డివైడ్ చేస్తే aని కూడా డివైడ్ చేస్తది. యాస్ పర్ థియరమ్ అంతే కదా! యాస్ పర్ థియరమ్ q డివైడ్స్ 2 అవునా కాదా? సో, ఐ హోప్ మీకిక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ థియరమ్ ఫాలో అయినాం అంతే. థియరమ్ ఏం చెప్తుంది? a² p డివైడ్ చేస్తే aని కూడా p డివైడ్ చేస్తది. సేమ్ వే q² 2 డివైడ్ చేస్తే qని 2 డివైడ్ చేస్తుంది. అంతేనా? సో, యాస్ పర్ థియరమ్ q డివైడ్స్ 2 అని మనకు అర్థమైంది. ఓకేనా? q 2ని డివైడ్ చేసినప్పుడు ఏదో ఒక ఆన్సర్ ఒస్తది కదా! అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూస్తే 4ని 2 డివైడ్ చేస్తే 2 1 2 2 2 అని ఒక ఆన్సర్ వచ్చింది. అలాగే qని 2 డివైడ్ చేసినప్పుడు ఏదో ఒక ఆన్సర్ ఒస్తది కదా! ఆ ఆన్సర్‌ని నేను సి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ సి సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చింది అనే కన్‌ఫ్యూజన్ ఉండకూడదు మీకు. ఓకేనా? q/2 చేశాక ఏదో ఒక ఆన్సర్ ఒస్తది కదా! qని 2తో డివైడ్ చేశాక దాన్ని నేను సి అనుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. లెట్ సి బి ద ఆన్సర్ ఆఫ్ q/2 ఓకేనా? ఈ సి ఎక్కడి నుంచి వచ్చింది అని కన్‌ఫ్యూజన్ మీకు ఉండకూడదు. సో, ఇప్పుడు q/2 అయ్యాక మనకొచ్చిన వాల్యూ ఏంటి? సి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు q/2 సి వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేస్తున్నానో కూడా మీకు కొద్దిసేపట్లో అర్థమవుతది. ఓకేనా? సో, స్క్వేర్ చేసేద్దామా? సో, q/2 హోల్ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ చేసేసాము. రైట్ హ్యాండ్ సైడ్ కూడా c² చేసేస్తున్నాను. సో, దీన్ని బట్టి మనకేమొస్తది? q²/2² c² అంతేనా? సో, దాని అర్థం ఏంటి? q² ఈ 2² వల్ల వాల్యూ ఏమైపోతది? 4 c². ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 4ని రైట్ హ్యాండ్ సైడ్‌కి పంపించేస్తాను. అప్పుడేమైపోతది? q² 4c². అంతేనా? అంతే కదా! q² 4c². ఇప్పుడు ఓకే. మనకి q² 4c² వచ్చింది. కానీ దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే ఒక్కసారి మనం ప్రీవియస్ స్లైడ్‌కొదాం. ఇక్కడ చూడండి మనకేమొచ్చింది? p² q²/2 వచ్చింది. ఇప్పుడు ఈ q² వాల్యూయే కదా మనకొచ్చింది 4c² అని. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు p² q²/2 అని. కదా! అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను? p² ఈ q²కి బదులు ఇక్కడ మనకు ఆల్రెడీ q² 4c² వచ్చింది కదా! 4c² సబ్స్టిట్యూట్ చేస్తాను. బై 2 ఓకేనా? దీనివల్ల ఏమవుతది? ఇది 2 1 2 2 అంతేనా? సో, ఏమైపోయింది ఇప్పుడు? p² 2c² అంతేనా? ఇప్పుడు ఈ 2ని ఇటు పంపిస్తున్నాను. అప్పుడేమవుతదో చూద్దాం. c² p²/2 మళ్ళీ. ఇక్కడ మళ్ళీ మనకు థియరమ్ ఉపయోగపడతది. p²ని 2 డివైడ్ చేస్తది. అంటే pని కూడా 2 డివైడ్ చేస్తది కదా! మన థియరమ్ అదే చెప్తది కదా! చూడండి థియరమ్ ఏం చెప్తది? a² p డివైడ్ చేస్తే aని కూడా p డివైడ్ చేస్తది. అలాగే p² 2 డివైడ్ చేస్తే pని కూడా 2 డివైడ్ చేస్తది. సో, యాస్ పర్ థియరమ్ p ఈస్ డివైడెడ్ బై 2 అంతే కదా! ఇక్కడ మీరు గమనిస్తే q ఈస్ డివైడెడ్ బై 2 అంటే q అనేది 2తో డివైడ్ అవుతుంది. అలాగే p అనేది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే p ఈస్ డివైడెడ్ బై 2. దేర్‌ఫోర్ p అండ్ q బోత్ ఆర్ డివైడెడ్ బై 2. అవి 2 2తో డివైడ్ అవుతుంది అంటే రెండిటి కామన్ ఫ్యాక్టర్ కదా 2 అనేది. కానీ
రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ ప్రకారం ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. హెచ్‌సిఎఫ్ అనేది 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి పి అండ్ క్యూకి. అంతే గదా! ఎందుకంటే పి అండ్ క్యూ అనేది కోప్రైమ్ అండ్ పి అండ్ క్యూకి ఓన్లీ ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అది 1 అయి ఉండాలి. కానీ మనకేంటి పి అండ్ క్యూ హ్యావ్ 2 యాస్ కామన్ ఫ్యాక్టర్. అవునా? ఇది యాక్చువల్‌గా అవ్వకూడదు. అర్థమవుతుందా? 1 మాత్రమే ఉండాలి ఒకవేళ రేషనల్ నంబర్ అయితే. కానీ 2 ఉంది. దేర్‌ఫోర్ ఏంటి మనం అస్యూమ్ చేసుకుంది తప్పు గదా! మనం అస్యూమ్ చేసుకున్నాం ఏంటి ఇది రేషనల్ నంబర్ అనుకున్నాము. చూస్తేనేమో 2 కామన్ ఫ్యాక్టర్‌గా ఉంది. 2 కామన్ ఫ్యాక్టర్‌గా ఉండకూడదు. కానీ ఉంది. సో, ఇది మనం అస్యూమ్ చేసుకున్న దానికి అపోజిట్ వెళ్తుంది కదా! సో, నేను ఎలా రాస్తాను దీన్ని అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అసంప్షన్. అంతే గదా! మన అసంప్షన్‌కి అపోజిట్‌లో ఎళ్తుంది. సో, దీని అర్థం అది. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అసంప్షన్. దేర్‌ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. అర్థమైందా? ఇలా మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. ఈ క్వెషన్‌లో మీకెక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి. అది చాలా మంచిగా అనిపిస్తది మాకు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?